అభిమానం వెర్రితలలు వేస్తోందా? మీడియా కర్తవ్యాన్ని విస్మరిస్తోందా? మెయిన్ స్ట్రీమ్ మీడియా తమ అసలు కర్తవ్యాన్ని విస్మరిస్తోందా? రేటింగుల కోసం సమస్యను చిలువలు పలువలు చేస్తోందా? అసలు సమస్యను గాలికి వదిలి కొసరు సమస్యలతో జనాన్ని పక్కదారి పట్టిస్తోందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎలాగంటారా? అయితే వాచ్ ది స్టోరీ. అభిమానం వెర్రితలలు వేస్తోంది. తమ అభిమాన నటుడు తప్పు చేసినా, పొరపాటుగా మాట్లాడినా అతని జోలికి వస్తే ఎవరైనా అంతు చూస్తాం అనేంతగా అభిమానులు రెచ్చిపోవడం సినిమాలు క్రియేటివ్ సీన్లను తలపిస్తున్నాయి. దీనికి తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలుగా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అంతెందుకు, ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ మాటలు రాజేసిన చిచ్చు, దానికి అభిమానులు రెచ్చిపోయిన తీరు చెప్పుకోవచ్చు. మరోవైపు ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు మెయిన్ మీడియా స్పందించే తీరు శోచనీయం. వాళ్ళ తీరు మీడియా అంటేనే రేటింగుల కోసం పాకులాడేది అన్నట్లు మెయిన్ స్ట్రీమ్ మీడియా తీరు ఉంటుంది. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా ఉండాల్సిన మీడియా అసలు సమస్యలు గాలికి వదిలి కొసరు సమస్యలను హైలైట్ చేస్తూ రేటింగుల పిచ్చిలో మునిగిపోతుంది. ఇటీవల అఖండ 2 మూవీ రిలీజ్ వాయిదా పడిన అంశంపై అటు సోషల్, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన వార్తలు కంపరం పుట్టించాయి. మూవీ వాయిదా పడితే ప్రజలకు ఏమైనా నష్టమా? విడుదల అయితే ప్రజలకు జరిగేది ఏదైనా ఉందా? మూవీ అంటే ఎంటర్టైన్మెంట్ అంతే. అది మర్చి మూవీ ఎందుకు ఆగిపోయింది, దాని వెనుక ఎవరి కుట్రైనా ఉందా, ఇలా చిలువలు పలువలుగా వార్తలు వడ్డించింది మీడియా. అంతేకాదండోయ్, డిబేట్లు పెట్టి ప్రేక్షకుల చెవుల తుప్పు వదలగొట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు వేరే సమస్య లేనట్లు మీడియా ప్రవర్తించిన తీరు దాని హుందాతనాన్ని మూసిలో కలిపేసిందనుకోండి. వాస్తవానికి అఖండ 2 మూవీ విడుదల నిలిచిపోవడానికి అసలు కారణం ఆర్థిక సమస్య. అది మీడియాకు తెలియదా? నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అఖండ 2 సినిమా విడుదలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆర్థికపరమైన అడ్డంకులను అధిగమించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ను విడుదల చేస్తూ ఒకరోజు ముందుగా అంటే డిసెంబర్ 11న గ్రాండ్ ప్రీమియర్లు ఉంటాయని వెల్లడించింది. వాస్తవానికి ఈ పాన్ ఇండియా చిత్రాన్ని డిసెంబర్ 5నే విడుదల చేయాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో తలెత్తిన కొన్ని ఫైనాన్స్ సమస్యల కారణంగా విడుదల వాయిదా పడింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడంతో చిత్ర విడుదలకు మార్గం సుగమమైంది. మొత్తానికి వడ్ల గింజలో బియ్యపు గింజల సమస్య తీరిపోయింది.